Namaskaram to all our parents. Namaskaram to all our parents and good evening, my dear children. ఒక పేరెంట్ నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారు. ఈ రోజు కాస్త ఎక్కువసేపు మాట్లాడాను. జనరల్గా ఎప్పుడైనా సరే 2-3 minutes కంటే ఎక్కువ మాట్లాడను. ఆవిడ పెద్దగా గొప్పగా చదువుకోలేదు, బట్ ఆవిడ స్టూడెంట్స్ అంటే తన పిల్లల పట్ల తను చూపిస్తున్నటువంటి కేర్ నిజంగా శాల్యూట్ చెప్పాలి. ఇలాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారండి. మిగతా పేరెంట్స్ కూడా ఈవిడ తీసుకుంటున్నటువంటి కేర్ చూసి మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడియో ఫైల్ నేను షేర్ చేస్తున్నాను. ఇలాంటి పేరెంట్స్ వల్లే రిజల్ట్స్ వస్తున్నాయి తప్ప మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ వల్ల కాదండి. ప్లీజ్ ఒకసారి జాగ్రత్త వినండి, చివరిదాకా వినండి. ఖచ్చితంగా ఈ వీడియో ఆవిడ కూడా చూస్తుందని అనుకుంటున్నాను. ఏమా, మీ మంచితనం గురించి చెప్పాలని కాదు, మీలాగా చాలా మంది మార్పు రావాలని ఈ యొక్క వీడియో నేను తయారు చేస్తానమ్మా. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మా అబ్బాయితో ఈరోజు మీరు మాట్లాడినారు కదా సార్. మాట్లాడాను, ఇంకా అవ్వలేదు. ఇంకోసారి పిలవాలి బాబుని. ఇవాళ పాపం వాడికి ఏదో ఎకడమిక్ ఇష్యూస్ ఉన్నాయంటే ప్రకాష్ మాట్లాడతాడమ్మా అని ఆపా. నేను మిగతా విషయాలు నేను మాట్లాడా. థ్యాంక్ యూ సార్ మాట్లాడినందుకు. వాడు పిల్లోడు మంచోడమ్మా, మీకు ఆస్తిగా మాట్లాడాడు. మంచోడా సార్? చాలా మంచోడు పిల్లోడు. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం సార్. రావాలంటే మేము ఆర్లగడ్డ కర్నూలు దగ్గర సార్ మాది. ఓకే. అబ్బో, ఆళ్ళగడ్డ మన వచ్చానమ్మా. నేను ఆళ్ళగడ్డ నేను 15 రోజుల క్రితం వచ్చా. మన సంక్రాంతి అప్పుడు వచ్చా ఆళ్ళగడ్డ. అవునా సార్? మాది ఉయ్యాలవాడ సార్, నరసింహారెడ్డి ఉయ్యాలవాడ సార్ మాది. ఓకే. నేను ఆళ్ళగడ్డలోనే ఆ రోజు ఉదయం 11 వచ్చి మధ్యాహ్నం 4 దాకా అక్కడే మన పేరెంట్ ఇంట్లోనే ఉన్నాం. మనకి మీలానే ఒక పేరెంట్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నేను. అవునా సార్? మాకు తెలిసిందే మేము మా ఇంటికి తీసుకొచ్చుకునే వాళ్ళం కదా సార్. నేను వచ్చేవాడిని. ఈ ఊర్లో సీఏ ఫస్ట్ మా అబ్బాయి సార్ చదివేది. వాడు చదివిన స్కూల్లో కూడా ఫస్ట్ వాడే సార్ చదువుతుండేది. పిల్లోడు మంచి పిల్లోడమ్మా. పర్లేదా సార్? మంచి పిల్లోడు. సరే సార్, మీరే చూసుకుంటాండి సార్. మేము రావాలంటే రాలేం కదా. పని కట్టుకుని నేను రావద్దమ్మా. ఈసారి వచ్చినప్పుడు కలవండి అంతే, ఓకేనా? రావాలంటే అదే పనిగా రావాల్సిందే సార్. మేము సపరేట్ కాదు, వస్తుండండి. అప్పుడు ఏంటండి, అప్పుడప్పుడు వచ్చి పిల్లల స్నేహితులు ఎవరో ఏంటో గమనిస్తుండండి. అది తప్పు, మీరు రాకపోవడం తప్పు. రండి. అవును సార్, మీ వీడియోలు అన్ని చూస్తూ ఉంటా. బాగానే మీరు సార్ మీ సూపర్విజన్ లో చదివిన పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. సెకండ్ గ్రూప్ క్వాలిఫై కాలేక ఆగిపోయి పిల్లలు వాళ్ళ ఇళ్ళ దగ్గరనే ఉన్నారు సార్. మా బంధువులే, మా రిలేటివ్సే అందరు ఉన్నారు. మా రిలేటివ్సే ఇద్దరు సార్. వాళ్ళను మేము సూపర్విజన్ లో చదివినారు సార్. సెకండ్ గ్రూప్ క్వాలిఫై కాక ఆగిపోయినారు సార్ పాపం పిల్లలు. వాళ్ళేం కావు, ఎన్ని అటెంప్ట్లు చేసినారు. అందుకే సార్ మేము వద్దు, మాస్టర్ మైండ్ అయితే బెస్ట్ అని అక్కడనే వదిలిపెట్టినాం సార్. మేము మా సూపర్విజన్ తప్పేం లేదు. ఇప్పుడు రేపు మీరు మీ అబ్బాయి పాస్ అయితే మా గొప్ప ఏం లేదు. వాడు సూపర్విజన్ తప్పేం లేదు. చెప్పిన మాట ఏంటమ్మా, చెప్పిన మాట ఎన్నోడు పాస్ అయిపోతాడమ్మా. చెప్పిన మాట ఎంటే చాలు పాస్ అయిపోతారు. ఇది చెప్పిన మాట ఏంటో అదే సమస్య. అవును సార్, కరెక్ట్ సార్. మీరు కూడా కేర్ తీసుకుంటున్నారు కదా సార్, అది మెయిన్ పాయింట్. మీరు కేర్ తీసుకుంటున్నారు. మా అబ్బాయి ఒక్క క్లాస్ ఆబ్సెంట్ అయితే నాకు ఎన్నకమ్మడి మెసేజ్ పెడితే నేను వెంటనే ఫోన్ చేస్తా. ఎక్కడున్నావు, ఎందుకు పోలే, ఈరోజు ఏమైంది అని అడుగుతా. ఓకే. అందుకు మాకు తెలుస్తుంది సార్. మీ కాలేజీలో మాత్రం అది ఉంది కాబట్టి మాకు తెలిసిపోద్ది. వాడు కూడా హానెస్ట్ గానే చెప్తాడు అనుకుంటా నాకు సమాధానం. పిల్లడు నిజాయితీ గల పిల్లడు. నేను మాట్లాడాను కదా. మాట్లాడారా సార్? అయిపోతుందిలేమా, ఇయర్ అయిపోతుందిలేమా. వాడు ధైర్యంగా రాసేస్తే 2 అయిపోయింది అన్నాడు సార్. బోత్ గ్రూప్స్ రాసేస్తా నేను ఈ సంవత్సరము, అయిపోయేస్తా. రాయగలడా లేదా ఇప్పుడు నేను చెప్పలేదమ్మా. ప్రకాష్ ని కలిసిన తర్వాత చెప్పగలను. అవును సార్, అదే మీరు కనుక్కోండి సార్. పోయినా పర్లేదు, మళ్ళీ 6 నెలలు ఇంకో గ్రూప్ అయినా రాసినా బాధలేదు. ఆర్టికల్షిప్ కు దానికైతే పంపియం సార్ మేము. ఎందుకంటే అది చాలా మంది పిల్లలు దాని వల్లనే పోయింది సార్. ఆర్టికల్షిప్ పోయి 2వ గ్రూప్ క్వాలిఫై కాలేక వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నేను పిల్లలు కూడా చెప్పేది అరే తొందరపడి ఆర్టికల్స్కి వెళ్ళొద్దురా అని చెప్తా. నేను అదే చెప్తా సార్. బాబాయ్ సీఏ ఫౌండేషన్ అయిపోయినా వెనకమ్మడే క్వాలిఫై అవుతావో కావో. మీరు గమనించారు కదండి, చాలా మందికి చెప్తుంటాం, లైక్ తీసుకుంటారు. చాలా మందికి వీడియోస్ నేను SMS ద్వారా పంపిస్తున్నా కూడా ఇదేదో మామూలు రొటీన్ వీడియో అనుకొని చెప్పి కనీసం ఓపెన్ కూడా చేసి చూడరు. ఆవిడ మహా అయితే నాకు తెలిసి 10th క్లాస్ చదువుకొని ఉంటుంది. ఎంత అవగాహన ఉందో చూడండి ఈ కోర్స్ గురించి. సిఏలో గ్రూప్ 1 కంప్లీట్ అయిపోగానే ఆర్టికల్షిప్ జాయిన్ అయిపోవచ్చు. బట్ చాలా మంది పిల్లలు జాయిన్ అవుతున్నారు, ఆ గ్రూప్ 2 క్లియర్ అవ్వట్లేదు. ఈ ఆర్టికల్షిప్ లో పడిపోయి, ఆర్టికల్షిప్ యొక్క బాధ్యతలో పడిపోయి, ఆ వర్క్ లో పడిపోయి క్లియర్ అవ్వట్లేదు. అండ్ కొంతమంది ఉంటారు క్లియర్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు, అది తక్కువ మంది. ఎంత అవగాహన ఉందో చూడండి ఆవిడకి.
చదివింది 10th క్లాస్ అయినా సరే సిఏ ఇంటర్ గురించి సిఏ ఫైనల్ గురించి కూడా చెప్తుంది ఆవిడ. అంటే తెలుసుకుంది, పిల్లల భవిష్యత్తు కాబట్టి తెలుసుకుంది ఆవిడ. ముందు కాలేజీకి వెళ్ళని పంపించేది సార్ అప్పుడు కూడా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే సార్. మీరు అన్ని కరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చదువుకుందని అడిగా ఇందాక, అరే మీ అమ్మ ఏం చదువుకుందిరా అని చక్కగా మాట్లాడేది అంటే 10th సార్ అన్నాడు. మీరు 10th క్లాస్ జరిగినా కూడా చక్కగా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయగానే రిజల్ట్ కోసం వెయిట్ చేసి కూడా పంపిస్తారు. అదొక మంచి పని. అవును సార్, అట్లే పంపించేసి ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు మారిపోతారు సార్, మారిపోతాడు. ఏముంది 50 రోజులు చాలా. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. నియర్లీ 50 days ఉంటుంది గ్యాప్, 50 days ఉంటుంది అంటే రిజల్ట్ రావటానికి. 50 days ఇంట్లో కూర్చోబెట్టుకుంటారేంటమ్మా, ఉంచొద్దు. చదివే పిల్లోడు కూడా పడైపోతాడు. 50 days ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి 50 days. సపోజ్ ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, 50 days మనం వాడకుండా పడేసేస్తే పడైపోతుందంటే వాసన రాదు. సో దయచేసి 50 days పాటు పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవద్దని ఎంత చక్కగా చెప్తాం. అండ్ మా కోచింగ్ సెంటర్స్ లో కూడా కొంతమంది యూస్లెస్ ఫెలోస్ ఉన్నారు. సారీ ఈ మాట అన్నందుకు, తప్పనిసరి అన్న. వాళ్ళకి ఆ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అంటాం, అంటే రిజల్ట్ రాకముందే సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అని అంటాం. అది పెట్టడం చేత కాక అడ్మిషన్స్ లేక ప్రీ బ్యాచ్ జాయిన్ అవ్వద్దు, పోస్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వండి, పోస్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వండి అని ఇట్లా వీడియోస్ తయారు చేసి పంపిస్తారు. అరే 10th క్లాస్ చదివిన ఈ పేరెంట్ కూడా అవగాహన ఉంది. ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోగానే 50 days ఖాళీకి కూర్చోపెట్టకూడదు. ఖాళీకి కూర్చోపెడితే పిల్లలు పాడైపోతారు, ట్రాక్ తప్పుతారు, అలవాట్లు మారుతాయి, బ్యాడ్ ఫ్రెండ్షిప్లు వస్తాయి. ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఈవిడికున్న అవగాహన కూడా కొన్ని సిఏ కోచింగ్ సెంటర్స్ లేవు. వాళ్ళని చూసి కోపం రావట్లేదు, జాలి వేస్తుంది. అలాంటి వాళ్ళని చూసి, అలాంటి సిఏ కోచింగ్ సెంటర్స్ చూసి నాకు కోపం రావట్లేదు, జాలి వేస్తుంది. మా ఇంటి దగ్గర 50 రోజులు ఉంటే 50 days లో మారిపోతారు. కరోనా ఎఫెక్ట్ బాగా కొట్టింది సార్ మా అబ్బాయికి. బాగా మొబైల్ అస్సలు మీ ఎగ్జామ్స్ ఒక్కటి కూడా ఫాలో కాలేదు సార్. అప్పుడు నేను ప్రతిరోజు మొత్తుకొని చెప్పేదాన్ని, నీకేం చదువు రాదు, ఏం రాదు, నువ్వేంది నాకు చెప్పేది అనేటట్టు అంటుండే సార్ నన్ను. నీకేం చదువు వచ్చాది, నిన్ను మా కాలేజీలో నిన్ను హెచ్ఎం చేయాలని నీకేం తెలుసు అంటుండే. ఇంకా ఫెయిల్ అయిన తర్వాత నా మాట వింటున్నాడు సార్. అదే ముందే మన మాట వింటుంటే అసలు ఫెయిల్ అయ్యేవాడు కాదుగా. నేను ఎప్పుడు ఎందుకు ఎగ్జామ్ నువ్వు రాయలేదు అని అడిగేదాన్ని సార్. మొబైల్ చెక్ చేసేదాన్ని, ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు అని ఫాలో అవుతూనే ఉన్నా. అయినా నాకు అప్పుడు బ్యాడ్ లక్ సార్, పోయింది సర్లే. కానీ ఇంకా ఏం అనలే సార్. ఫస్ట్ టైం మనం ఏమన్నా ఒక్కడే సార్ బాబు, నాకు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఇందాక చెప్పాడు ఎంతమంది పిల్లలు రా అంటే చెప్పాడు, నేను ఒక్కడే సార్. అవును సార్, మేము వ్యవసాయం చేసుకుంటుంటాం. ఆడికాడికి వాళ్ళ నాన్నకైతే ఏం తెలియదు. మేము అది స్కూల్లో కూడా ఆయన 1st class నుంచి హాస్టల్లో వదిలేసిన. అందుకు బాగా హాస్టల్కు బాగా అలవాటు పడిపోయింది, ఇంటి దగ్గర చదవలేడు. అదే చెప్తాడు సార్. పేరెంట్స్ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, కనీసం ఒక 2-3 సంవత్సరాలైనా సరే మీ పిల్లలందరినీ కూడా హాస్టల్లో పెట్టండి. అలా 1st class నుంచి హాస్టల్లో పెట్టడం నాకైతే ఇష్టం లేదులే కానీ, బట్ అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాలను హాస్టల్లో పెట్టండి. హాస్టల్లో పెడితే సోషల్ లివింగ్ అలవాటు అయింది, ఎలా అడ్జస్ట్ అవ్వాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఫ్రెండ్స్తో ఎలా మెలగాలి. ఇప్పుడు మీరు ఉదయం సపోజ్ మీరు ఇంట్లో ఉంటే డే స్కాలర్గా ఉదయం 7కి మీరు లేపి అలాగే బ్రష్ పేస్ట్ అందించి అలాగే బట్టలన్నీ రెడీ చేసి టిఫిన్ అన్ని రెడీ చేసి నోట్లో పెట్టి, దట్స్ నథింగ్ బట్ ప్యాంపరింగ్ అండి. పిల్లల్ని పాడు చేసుకోవడం ప్యాంపరింగ్ అంటే, గారాబం చేయడం. మీరు హాస్టల్లో పెట్టండి. నేను చాలా అనుభవంతో, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 20 years అనుభవం నాకు. 2002లో స్టార్ట్ చేసాం మాస్టర్ మైండ్స్. ఈ 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, పిల్లల్ని కనీసం 2-3 సంవత్సరాలను హాస్టల్లో పెట్టండి. వాళ్ళ ఆలోచన విధానాలు చాలా మారుతాయి, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు, చాలా ఇండిపెండెంట్గా థింక్ చేస్తారు. మీరు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత 2-3 years హాస్టల్లో ఉండి హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఆలోచనలు మారుతాయి. నాకు రీజన్ అమ్మా, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివిన, ఇంటి దగ్గర ఈ వాతావరణానికి నేను చదవలేనమ్మా అని చెప్తాడు. ఏది అడిగినా నాకైతే హానెస్ట్ గానే సమాధానం చెప్తాడని నేను నమ్ముతా సార్. అంతే వాడిని. నిజమమ్మా, అబద్ధం చెప్పే బ్యాచ్ కాదు. నేను గమనించా కదా, నిజాయితీగా ఉన్నాడు పిల్లోడు. తప్పైతే తప్పైంది అంటాడు. ఈ రోజు ఇప్పుడు మీ రివిజన్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తారు కదా, వీకెండ్ ఎగ్జామ్స్ రోజు కూడా నేను అడుగుతా ఎన్ని మార్క్స్ వస్తాయినా అంటే కరెక్ట్ చెప్తాడు. 5 మార్కులు ఎక్కువ తక్కువ రాని అయితే అలవాటు అయిపోతుంటది కదా సార్. రాయకపోతే ప్రాక్టీస్ కాదు, ఏం కాదు కదా. అవును, ప్రాక్టీస్ కూడా అవుతుంది కదా. మనము పిల్లలను ఇప్పుడు మనం వాళ్ళని చూడాలా, మన దగ్గర ఉండాలని, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా సార్. కరెక్ట్. అమెరికాలో ఉండి సంవత్సరాలు ఉండేటోళ్ళని చూడకుండా ఉన్నాం. నేను 10 నెలలు నువ్వు రాకపోయినా పర్లేదు ఉండునానా, 1 రోజు 2 రోజులు హాలిడేస్ వచ్చి రావద్దని చెప్తా సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు సీఏకి ఉండాల్సిన లక్షణమే. చిన్న ఫంక్షన్ కూడా పేరెంట్స్ ఏదో బడాయి లాగా నాకు ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత ఫోన్లు చేయించి తీసుకెళ్తున్నారు. నాకు అదే అనిపించింది, సరే మీరు ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత ఫోన్ చేసి తీసుకుని వెళ్తున్నారు, నో ఇష్యూ. నేనెందుకు కూడా పడతా, మీకు మీరే చదువుకుంటున్నారని చెప్పి మనసులో బాధపడతా. అనవసరంగా పేరెంట్స్ చెడగొడుతున్నారు పిల్లల్ని అని చెప్పి బాధపడతా.
వీళ్ళు అమెరికాలో ఉంటారు సార్. ఆ పిల్లల్ని మనం పోయి చూస్తున్నామా సార్? ఏదో అదే చెప్తా సార్ నా కొడుక్కి. ఏదో ఇప్పుడు నా నెంబర్ ఉంది కదా అని ఏదో అచీవ్మెంట్ లాగా వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్ చేయించి సార్ మా వాడిని పంపించినట్టున్నారు సార్ మీ వాళ్ళు అని ఫోన్ చేయించి మరీ తీసుకెళ్తారు. ఇది నష్టపోయేది ఎవరు? పేరెంట్స్. మన పిల్లలే సార్, మన పిల్లలే నష్టపోతారు. వాళ్ళు ఒకసారి క్వాలిఫై కాలేదనుకో వాళ్ళకు బర్డన్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ అయినట్టు ఎవరికి ఉండదు, అనిపించదు సార్, ఈజీ అనిపించదు. రెండోసారి చదవాలంటే వానికి ఓపిక నశించుతుంది, మూడోసారికి అస్సలు ఉండదు. అసలు ఓపిక కాదులే అమ్మా, ఇంట్రెస్ట్ పోయింది. అదే ఇంట్రెస్ట్ పోతుంది సార్. పిల్లలకు ఇంకా చెడు అలవాటు పడిపోతాయి, ఎదురిచ్చే తత్వం వస్తుంది, పెద్ద అవుతారు కదా. అవును. ఇప్పుడు మన మాట వినేటప్పుడే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ విన్నప్పుడు మనం ఏం చేయలేం కదా సార్. కరెక్ట్. సో మాట్లాడండి. పెద్ద ఆవిడ తల్లి చాలా చక్కగా మాట చెప్పింది. మన మాట వినేటట్టుగా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీ కంట్రోల్లో లేకపోతే నష్టపోయేది కేవలం మీ కుటుంబం కాదు. వీడు రేపు యాంటీ సోషల్ ఎలిమెంట్గా వీధి రౌడీలా తయారాడనుకో సమాజానికి కూడా నష్టమే. సమాజానికి ఒక మంచి బిడ్డని మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సమాజానికి ఒక పనికిరాని వ్యక్తిని మాత్రం గిఫ్ట్గా అయిపోతుంది. సమాజానికి ఒక మంచి బిడ్డను మీరు గిఫ్ట్గా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సమాజానికి బరువు అనిపించే బిడ్డను మాత్రం మీరు గిఫ్ట్గా ఇవ్వద్దు. సో ఒక ఇండియన్గా మీరు దేశానికి ఏమీ చేయకపోవాలా, దేశానికి ఏమీ చేయలేదు అనే ఫీలింగ్ ఎప్పుడు వద్దండి. ఒక మంచి బిడ్డని, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఒక మంచి సిటిజన్గా మీరు దేశానికి ఇవ్వటమే అతిపెద్ద కాంట్రిబ్యూషన్ అండి. అదే అతిపెద్ద కాంట్రిబ్యూషన్. మళ్ళీ ప్రకాష్ గారి దగ్గర కూడా పంపిస్తానన్నా. ప్రకాష్ గారి పిఏ కూడా నేనే ఫోన్ చేసి ఈ బాబు ఎట్టి పరిస్థితుల్లో కలిసి చూడమని కూడా చెప్పాను నేను. అవును సార్, మాట్లాడియండి సార్. కొంచెం భయపడతాడు సార్ కొద్దిగా సార్లతో మాట్లాడాలంటే. లేదు చక్కగా చదువు అంటే వాళ్ళు భయం లేకుండా అమ్మా మేము మా రూమ్ లోకి రాగానే కూర్చోబెడతాం, చక్కగా తమ్ముడు అని పిలుస్తాం, చక్కగా మాట్లాడతాం మేము. అవును సార్, నాకు కొంచెం భయం సార్, ఎందుకంటే ఉండేది ఒక్కడు, మళ్ళా చెప్పడం జాగ్రత్తలు చెప్తా, అన్ని ఉండాలి సార్. పిల్లలకు భయపడకుండా ఉండాలా, ధైర్యం ఉండాలా, అన్నీ ఉండాలా. అవును సార్. మనము ఎక్కువ చనువు ఇచ్చే మళ్ళీ బెదిరియడం అట్లాంటివి లేవు సార్ మా అబ్బాయికి. ఓకే, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, ఒక్కడే కదా ఉండేది అని ఏదన్నా చేస్తా అట్లా అట్లా లేదమ్మా. ఆ టైప్ అయితే లేదు. అంటే ఇది ఇంకోటి నేను ఇందా మాట్లాడి వీడి ఫ్రెండ్స్ కూడా ఎవరో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇటు పక్కన, అందుకని ఆడు ట్రాక్ లో ఉన్నాడు. అవును సార్, వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అదే బ్యాచ్ లో సెకండ్ బ్యాచ్ లో కన్వర్ట్ చేయాలని వానికి ఇష్టం ఉంది సార్. ఆ పిల్లలు పక్కకి వెళ్ళిపోయింది. రాశాడు 8 మంది మేము మొత్తం ఫ్రెండ్స్ సార్, సిఏ ఫౌండేషన్ 8 మంది పాస్ అయ్యాం సార్ ఏదో చెప్పాడు. అవును సార్, 8 మంది పాస్ అయిపోయినారు. ఫస్ట్ కూడా వాడు ఫౌండేషన్ అప్పుడే ఫీజు కట్టేసి వీళ్ళంతా ఒకే చోట ఉండాలని ముందే కట్టించుకున్నాడు సార్. మేమంతా ఒకే చోట ఉండాలా, మళ్ళీ మారుస్తారేమో అని. కాకపోతే వాడికి ఎందుకు అట్లా మారిపోయింది బ్యాచ్. అంటే బ్యాచ్ ఎందుకు మారిందంటే అమ్మా వీడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, అందుకని బ్యాచ్ మార్చాం. అవునా సార్? అందుకని లేకపోతే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఏదో మార్కుల్ని బట్టి బ్యాచ్ డివైడ్ అయ్యింది, అది జరిగింది. మార్కులు వీడికి ఎక్కువ వచ్చినాయి సార్, వాళ్ళకే తక్కువ, అందుకని బ్యాచ్ మారాడు, అంతకంటే ఇంకేం లేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ బ్యాచ్కి వెళ్తానంటే సిలబస్ అయిపోగానే మారిపోమ్మా ఇప్పుడు వద్దులే అని చెప్పి సంతకం చేసి వాళ్ళ ప్రిన్సిపల్ గారికి కూడా ఈ పిల్లోడు బ్యాచ్ మారుతా అంటున్నాడు, మీరు చేయండి అని ప్రిన్సిపల్ గారికి కూడా చెప్పా ఫోన్ చేసి. అవును సార్, మార్పించినా కూడా అబ్జర్వ్ చేయండి సార్. ఎవరి పిల్లలు ఎప్పుడు ఏ టైంలో మైండ్ సెట్ మారుతుందో తెలియదు కదా సార్. ఇంకోటి 15 రోజులకు ఒకసారి రారా, నేను సండే కూడా ఉంటాను రా అని కూడా చెప్పాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అంత కేర్ తీసుకుంటే మేము ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళం, చిన్న కుటుంబము, ఆయన ఒక్కడి భవిష్యత్తు బాగుంటుందని. కుటుంబమే కావచ్చమ్మా, వ్యవసాయ కుటుంబం కావచ్చు, బట్ మీరు అసలు చాలా మంది పేరెంట్స్ ఫీజు కట్టేస్తున్నారు వదిలేస్తున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు వదిలేస్తున్నారు. అది సరిపోదమ్మా, పట్టించుకోవాలి. ఫెసిలిటీస్ తగ్గించినా పర్లా, ఫీజులు కట్టేస్తే మా బాధ్యత అయిపోద్దని పేరెంట్స్ అనుకుంటున్నారు. ఏమా ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ హాస్టల్ జాయిన్ చేస్తే సీఏ పాస్ అవుతారమ్మా? పట్టించుకోవద్దు సార్, అవన్నీ ఎందుకు సార్? అవన్నీ ఉండొచ్చు, ఏసీ హాస్టల్ ఏసీ ఫెసిలిటీస్ ఉంటే ఉండొచ్చు, బట్ దాని వల్ల సీఏ పాస్ అవరు. పట్టించుకుంటేనే పాస్ అవుతారు, పేరెంట్స్ పట్టించుకుంటేనే పాస్ అవుతారు. అవును సార్, పట్టించుకోవాలి సార్. నేనే సార్ ఆయన ఫస్ట్ నుంచి ఎప్పుడు చెప్పడం, మోటివేట్ చేయడం. ఇప్పుడు ఏదన్నా కోపం వచ్చి అది మా ఇట్లా అన్నారు అట్లా ఉండనన్నాడు సార్. ఫస్ట్ బ్యాచ్ లో వేసినాడని ఆ రోజు నేను ఉండను వచ్చేస్తా, నాకు నా ఫ్రెండ్స్ దగ్గర ఉండేలా అది ఇది అంటే, రేపు విడిపోవచ్చు కదా, ఫెయిల్ అయితే ఎట్ట పోతారో ఎవరికి తెలుసు అని నేను అట్లా మోటివేట్ చేసి అట్నే ఉండించిన సార్. ఆ బ్యాచ్ లో అప్పుడు వినకునుండే ఫస్ట్ నేను ఇంటికి వచ్చేస్తా అది ఇది అని. పేరెంట్స్ అందరూ కూడా క్లియర్ గా చెప్తున్నానండి, మీ పిల్లలు ఇక్కడ ఏదైనా సమస్యలు చెప్పారు ఇంకో కాలేజ్ మీద, మాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అని దయచేసి మీ పిల్లలకి సపోర్ట్ చేయొద్దు. అవునరా అంతేరా, మాస్టర్ మైండ్స్ అంతేరా, ఫీజు కట్టించుకుంటారా, పట్టించుకోరు, ఇట్లాంటి మాటలు వద్దు. నిజంగా మీ పిల్లలు చెప్పే మాటలు అంటే నెగిటివ్ మాటలు, ఇది మాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని అంటే నిజాలు ఏంటో ఎంక్వైరీ చేయండి, తోటి పిల్లలతో ఎంక్వైరీ చేయండి.
అది నిజం అనిపిస్తే బ్రాంచ్లో అయితే బ్రాంచ్లో ప్రిన్సిపల్స్ ఉంటారండి, అడ్మిన్ ప్రిన్సిపల్, అకాడమిక్ ప్రిన్సిపల్. గుంటూరులో కూడా అడ్మిన్ ప్రిన్సిపల్, అకాడమిక్ ప్రిన్సిపల్స్ అని ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి. అప్పటికీ మీరు సాటిస్ఫై కాకపోతే డైరెక్టర్స్, మా సెల్ నెంబర్స్ మీ పిల్లలకి ఇచ్చామండి, ఇట్లా పబ్లిక్గా యూట్యూబ్లో పెట్టలేం కానీ పిల్లలకి ఇచ్చాము. సో వాళ్ళని అడగండి, ఎందుకు ఇట్లా పబ్లిక్గా యూట్యూబ్లో పెట్టట్లేదంటే చందాలు. ఇష్టపడి ఇచ్చే చందాలు ఉంటాయి, కొన్ని మంచి కార్యక్రమాలు ఉంటాయి, మనం సపోర్ట్ చేయాలి. పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీని గొప్ప మాటలు చెప్పను కానీ అది మనం సపోర్ట్ చేయాలి. కానీ బలవంతంగా తీసుకునే చందాలు ఉంటాయి. సో అందుకని పబ్లిక్గా ఇట్లాంటి సెల్ నెంబర్స్ ఏమి పెట్టడానికి నేను ఇష్టపడను. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా నా ఇంటర్వ్యూస్ తీసుకుంటే అక్కడ కూడా అడుగుతారు మీ సెల్ నెంబర్ ఇవ్వండి. నేను ఇష్టపడను. హెడేక్ అనుకోండి, న్యూసెన్స్ అనుకోండి, చేసేవాళ్ళు ఉంటారు. అండ్ నిజాయితీగా మనం ఇచ్చే రూపాయి నిజాయితీగా ఖర్చు పెట్టి నిబద్ధతగా చేసేటువంటి సంఘాలు కూడా ఉంటాయి. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు మనం ఇచ్చే రూపాయికి ఇంకో 1 రూపీ, మనం ₹1 ఇస్తే వాళ్ళు ఇంకో 1 రూపీ వాళ్ళ జేబులో కలుపుకొని మరి చక్కటి కార్యక్రమాలు చేసేటువంటి సంఘాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఉంటారు, విసిగిచ్చేవాళ్ళు, టైం వేస్ట్ చేసేవాళ్ళు, డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే సంఘాలు కూడా ఉంటాయి. అందుకనే జనరల్గా నీ సెల్ నెంబర్స్ పబ్లిక్ డొమైన్లో ఇవ్వనండి. మీ పిల్లలకైతే ఇచ్చాను, తెలుసుకోండి. కావాలంటే వాళ్ళని అడిగి తీసుకోండి ఆ సెల్ నెంబర్. ఫ్రెండ్స్ ఎవరో తెలియదమ్మా, మంచి ఫ్రెండ్స్ అట్టుంది, చక్కగా వీడి మాట తీరుని బట్టి తెలిసిపోతున్నాడు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు. ఫ్రెండ్స్ తో బాగానే ఉంటాడు. ఫౌండేషన్ అప్పుడు ఇంటి దగ్గర బాగా పిల్లలతో డిస్కషన్ అన్నీ చేస్తున్నాడు సార్. బాగా ఎగ్జామ్స్ ఫాలో కాకపోయి వాడు స్పీడ్ గా రాయకపోయింది సార్ ఫౌండేషన్ అప్పుడు. ఓకే, మీ ఎగ్జామ్స్ ఫాలో కాలేవాడు. ఓకే, అది సార్. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా. అప్పుడప్పుడు చేయండి.